నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చరిత్రలోనే తొలిసారి 150 ఏళ్ల ఘన చరిత్రకు నివాళి. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై వందే మాతరం ఆలాపన. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్. ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల. బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్. ఏపీకి తుఫాను ముప్పు, భారీ వర్షాలు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి. అవయవ దానంపై మరింత అవగాహన కల్పిద్దాం. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ వెల్లడి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా 2026 ప్రక్రియను పకడ్బందీగా పారదర్శకంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమావేశంలో పాల్గొని జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో జరుగుతున్న పురోగతిని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా తొలిసారిగా జాతీయ గేయం వందే మాతరంను ఎర్రకోట వద్ద ఆలపించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకునే సమయంలో ఈ గీతాలాపన జరుగుతుందని, అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న విశేషాలను రక్షణ కార్యదర్శి ఆర్కే సింగ్ వివరించారు. ప్రముఖ బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీతం రూపుదిద్దుకుని 2026 నాటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆ అమరగీత వారసత్వానికి, ప్రాముఖ్యతకు ఘన నివాళిగా ఎర్రకోట బురుజుల నుంచి దీనిని ఆలపించాలని నిర్ణయించారు. సాధారణంగా ఈ గేయంలోని మొదటి 2 చరణాలను మాత్రమే ఆలపించే సాంప్రదాయం ఉండేది. అయితే జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరానికి గౌరవం దక్కాలని, అందులోని మొత్తం 6 చరణాలను ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం చాటి చెబుతోంది. ఇటీవలే వందే మాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించింది. అలాగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ప్రాధాన్యతగా వందే మాతరం పాటించాలని కేంద్రం ఆదేశించడమే కాకుండా పలు రాష్ట్రాలు, పాఠశాలల్లో దీనిని నిర్బంధం చేశాయి. అయితే ఈ గీతంలోని కొన్ని చరణాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కొన్ని ముస్లిం సంస్థలు పూర్తి గీతాన్ని ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 14న శ్రావణ శుక్రవారం రోజున జరగనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం ఏర్పాట్లను టీటీడీ జేఈఓ శరత్ మరియు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. సుమారు 2000 మందికి పైగా పాల్గొననున్న ఈ దీప పూజ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా సౌకర్యాలు ఉండాలని అధికారులకు వారు సూచనలు చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో స్త్రీమూర్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్ మేడసాని మోహన్, సీఈఓ శ్రీలతలతో పాటు పలమనేరు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి టౌన్లో ఏర్పాటు చేయాలి. భక్తి ప్రపత్తులతోటి మానవాళి పెంపొందించాలి, దాంట్లో మునిగిపోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజం శాంతి, అభివృద్ధికి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో మహాలక్ష్మి దీప పూజ ఇప్పుడే పెద్దలు మేడసాని మోహన్ గారు చెప్పినట్టుగా ఒకే వేదికలో రేపు పలమనేరు 14వ తారీఖు శ్రావణ ప్రతి మొదటి శుక్రవారం చేసుకోవడం పలమనేరు వారి యొక్క అదృష్టం. మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ 2500 మంది మహిళలు, అక్కలు, చెల్లెలు వచ్చేసి
ఒక్కొక్కరు 3 నుంచి 4 దీపాలతోటి 10,000 దీపాలు, భక్తి దీపాలు, జ్ఞాన దీపాలు, అంధకారం తొలగించే వెలుగు దీపాలు, అలాంటి దీపాల్లో ఒక్కొక్కరి దీంట్లో పాల్గొన్న సామూహిక దీప పూజలో పాల్గొని మరి ఆ రోజు భక్తి ప్రపత్తులతో వచ్చి, సంస్కారంతో వచ్చి, సాంప్రదాయాలతో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు నిండుగా ఉండే విధంగా మరి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు టీటీడీ తరపున చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పాసులు అందజేస్తారు. ఆ పాసుల్లోనే వారు ఏం తెచ్చుకోవాలా, దానికి ఒక దీపస్తంభము, ఒక కట్ట, అదేవిధంగా ఒక హారతి పళ్ళెం, ఆ 3 మాత్రమే మనం తెచ్చుకోవాలి. మిగతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా టీటీడీ వారు మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీటీడీ ద్వారానే మనం అన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు టీటీడీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు మనం సక్రమంగా తీసుకోవడమే కాకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమలలో సెలవు రోజులు మరియు పండుగ దినాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తుల జనసందోహం అదుపు లేకుండా పోటెత్తుతోంది. ఉచిత దర్శనం లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో తిరుమల అంతటా భక్తుల క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగి తిరుమల క్షేత్రమే భక్తి పారవస్యంలో మునిగిపోయింది. నిన్న ఒక్కరోజే మొత్తం 78,956 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు పూర్తి చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కుబడిగా చెల్లించిన హుండీ కానుకలు మాత్రమే 4,46,00,000గా నమోదయ్యాయి. అంతేకాకుండా 31,014 మంది భక్తులు తమ తల నీలాలను కానుకగా సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయంలో గుమిగూడిన భక్తుల అవసరాలను తీర్చే విధంగా నిన్న ఒక్కరోజే 4 లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి. అంతేకాకుండా తిరుమలలో అందించిన ఉచిత అన్నప్రసాదాన్ని సుమారు 2.80 లక్షల మంది భక్తులు స్వీకరించి లబ్ధి పొందారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అవసరమైన అన్ని సమగ్ర ఏర్పాట్లను చేస్తోంది. భక్తుల రాక నిరంతరం పెరుగుతూనే ఉండడంతో శిలాతోరణం వరకు వెలుపల క్యూలైన్లలో భక్తులు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎస్ఎస్టీ టోకెన్ లేని నేరుగా సర్వదర్శనం లైన్లలో వెళ్లే భక్తులు స్వామివారి దర్శనం కోసం సుమారు 20 గంటల పాటు వేచి చూడాల్సి వస్తోంది. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టివారిపల్లి సాయిరాం వీధిలో గురువారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. సాయిరాం వీధిలో గంగారపు రామచంద్ర ఇంట్లో బాడుగకు నివాసం ఉంటున్న 60 ఏళ్ల అనంత నాగలక్ష్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వంట కోసం కరివేపాకు కోయడానికి వెళ్ళింది. ఈ సమయంలో గంగారపు రామచంద్ర కొడవలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వృద్ధురాలి శరీరంపై పలుచోట్ల కొడవలి గాయాలు కావడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న మదనపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. దాడికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. 6:45 చెట్టు కరేపాకు పీక్కుందామని అడిగి పోయింది. అడిగి వేళకి వెనక నుంచి వచ్చి వేసిన తలపైన ఘాట్లు కొట్టినాడు. ఎక్కువ బయట పోయినప్పుడు ఇట్లా వేసి నరుకుతాడు. నేను బయట పోయే లోపల అప్పుడు చూసినాము. అంతా వీళ్ళు వాళ్ళు వచ్చి తప్పించి పట్టుకొని ఇచ్చేసారు. రక్తం అయితే చాలా కారింది. సుమారు 50 కుట్లు దాకా పడినాయి. ఇక్కడ తగిలింది, చెవు బాగానే తగిలింది, తలంతా కుట్లు, కంటి పైన అన్నీ తగిలినాయి. ఆయన పేరు వచ్చి రామచంద్ర, పలువురు వచ్చి కొండాలపల్లె. మా ఇంట్లోనే పాడుకున్నాడు 30 ఏళ్ళ నుంచి. మా అమ్మ పేరు నాగలక్ష్మమ్మ. ఆగస్టు 15న పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో నగరపాలక సంస్థ చేయాల్సిన ఏర్పాట్లను చక్కగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్సి శారదాదేవి అధికారులకు సూచించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరేడ్ గ్రౌండ్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేయాల్సిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. వేదిక ఏర్పాటు, పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాల అలంకరణలు, రంగులు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, అతిథులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు, పారిశుద్ధ్యం వంటివి అన్నీ పక్కాగా చేపట్టాలని తెలిపారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి పనులు చేయించాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు మహేష్, రాజు తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 3న ఫోటో ఎలక్టోరల్ రోల్స్ ప్రచురించాలని ఎస్సీసీ అనిల్ చంద్ర పునేటా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ నెల 17న గతంలో ఫోటో ఓటర్ల జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా సన్నద్ధంగా ఉండేలా అధికారులు, జిల్లాల యంత్రాంగాలను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా ఇప్పటికే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే తొలి అడుగుగా ఓటర్ల జాబితాల ప్రకటన చేయనున్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు గ్రామ పంచాయతీల్లోనూ పోలింగ్ స్టేషన్లు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని 13,000కు పైగా గ్రామ పంచాయతీలు, 100కు పైగా మున్సిపాలిటీలకు సంబంధించి ఫోటో ఓటర్ల జాబితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 4,033 డివిజన్లు, వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలు ప్రచురించాలి. వీటిలో 17 కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. 2021లో కోర్టు కేసుల కారణంగా కొన్ని చోట్లే ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి అన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 31లోగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రాల జాబితాలు ప్రచురిస్తారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఖరారు చేస్తారు. 2026 జనవరి 1కి ఓటు అర్హత పొందిన వారితో ఉన్న ఓటర్ల జాబితాల నుంచి జాబితాలను ప్రకటిస్తారు. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీలో మేయర్లు, చైర్మన్లు, డివిజన్ కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలకమైన నోటిఫికేషన్ విడుదలయ్యింది. అన్నీ కుదిరితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అవయవ దానం చేసి ప్రాణదాతలు కావాలని స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా తిరుపతి స్విమ్స్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీలో వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవాలు దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రెయిన్ డెత్ పేషెంట్ల నుండి అవయవ దానానికి ఎక్కువ అవకాశం ఉంటుందని, రోగుల సహాయకులు పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరారు. మనిషి మరణించిన తర్వాత శరీరం అగ్నికి ఆహుతయ్యే బదులు విలువైన అవయవాలను దానం చేసి మరొకరికి జీవితాన్ని ఇవ్వాలని, అప్పుడే నిజమైన ప్రాణదాతలు అవుతారని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా WHO ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్పై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవయవాలు దొరకక ఎంతోమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ల నుండి అవయవాలు దానం చేస్తే 8 మందికి పునరుజ్జీవం పోయవచ్చు. శరీరం కాలిపోయే బదులు ఆ అవయవాలతో ఇతరులకు జీవితం ఇవ్వడం గొప్పది. అందరూ అవయవ దానం చేసి ప్రాణదాతలు కావాలని సంచాలకులు ఆర్వి కుమార్ కోరారు. ఈ అవయవ దానం చేయాల్సిందిగా ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో వాలంటరీగా తమంతట తామే తమ అవయవాలు దానం చేస్తామనేటువంటి ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఉత్తరాంధ్రలో, అలాగే విజయవాడ, గుంటూరులో ఎక్కువ డొనేషన్స్ జరుగుతున్నాయి. మన దగ్గర రాయలసీమ ప్రాంతంలో ఈ విషయంలో కొంత మనం వెనకబడి ఉన్నాము. ఈ ఆర్గన్ కాకపోతే ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ డిమాండ్ మీట్ కావటం కోసమని ప్రజలందరూ కూడా ఈ విషయంలో చైతన్యవంతులై, ఎలాగూ చనిపోయే మనిషి చనిపోతే అది నిప్పుకో లేకపోతే భూమికో ఆ అవయవాలు ఆహుతైపోతాయి. అలా కాకుండా మరో 5-6 జీవితం ఇచ్చేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి వాళ్ళు కూడా వినియోగించుకోవాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లి పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో భారీ చోరీ జరిగింది. కాలనీ శివారులో నివాసం ఉంటున్న రిటైర్డ్ RWS DE రవీంద్ర ఇంట్లో దొంగలు భారీగా నగలు, నగదు అపహరించారు.
యజమానులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దొంగలు కిటికీ గ్రిల్స్ను కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. బీరువాలు, కబోర్డులలో ఉన్న 670 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, 25,000 రూపాయల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న 1 టౌన్ సీఐ రాజారెడ్డి, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీఐ మోహన్, ఎస్ఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పంచెలు కప్పుకొని రెక్కి, పక్కా ప్లాన్తో చోరీ. ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కీలక వివరాలు వెల్లడించారు. దొంగల ముఠాలోని 4 వ్యక్తులు పంచెలు కప్పుకొని ముందుగా ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పక్కా ప్రణాళికతో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. మదనపల్లె ఘటన తరహాలో పీలేరులోనూ 2 చోరీలు జరిగినట్లు సమాచారం ఉండడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని సినీ దర్శకుడు వెంకీ అట్లూరి, సినీ నటి హేమ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం అభిమాన దర్శకుడు మరియు నటిని చూసి భక్తులు సెల్ఫీలు దిగారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 చెప్పారో సూపర్ 6 అన్ని పథకాలు కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగేటప్పుడు ప్రజల్లో సంతోషాన్ని చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా మనం చేసే పనులు కూడా మనం ధైర్యంగా చెప్పుకునే విధంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక మంచి ఎన్డీఏ కూటమిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పెన్షన్స్ ఒకటి ఇంకా పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా రిలీజ్ చేస్తారు. అది ఒక 8 లక్షల మందికి రాష్ట్రం అంతా కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కూడా ఇస్తే ఇంకా పూర్తిగా అన్నీ కూడా పథకాలు ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా వెంకటేశ్వర దీవెనలు అందరికీ కలగాలి. ప్రశాంతమైన వాతావరణం ఈరోజు రాష్ట్రం ఉంది. ఎక్కడ కూడా గొడవలు లేకుండా అన్నీ ప్రశాంతమైన జరుగుతున్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని కోరుకుంటాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండంతో ఏపీలో రాగల 6 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆపై వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది రాత్రి సమయంలో బెంగాల్ వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం సుడి ప్రభావం కొద్దిగా ఏపీ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది. అయితే ఈ వాయుగుండం ప్రభావం నేరుగా ఉండదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ దీనివల్ల ఆగస్టు 13న సుడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆగస్టు 13 నుండి 18 వరకు కోస్తాంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ఆగస్టు 13, 14 తేదీల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే ఆగస్టు 15, 16 తేదీల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఉత్తర కోస్తా, రాయలసీమలో కూడా బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. తేమ శాతం ఉత్తరాంధ్రలో 58% కాగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో 42%గా ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలు, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నుండి 15 వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో 72వ వార్షికోత్సవ జాతీయ నాటకోత్సవాలు వేడుకగా ముగిశాయి. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిలయమైన మహతీ కళాక్షేత్రంలో నాటకోత్సవాలను అంగరంగ వైభవంగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వివిధ నాటకాలు, కళలు ప్రదర్శించి కళాభిమానుల చేత ప్రశంసలను కళాకారులు అందుకున్నారు. నాటకోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు, గుండాల గోపీనాథ్ రెడ్డి, చిన్నంకారి రమణ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకునేలా కళా ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమని, కళలకు, కళాకారులకు తాము ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుంటామని తెలిపారు. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సందేశాత్మక నాటకాలు ప్రదర్శించాలని కోరారు. తిరుపతి జిల్లా నుండి కాకుండా వివిధ ప్రదేశాల నుండి కళాకారులు మహతి కళాక్షేత్రానికి విచ్చేసి ప్రదర్శనలు నిర్వహించడం శుభసూచకమని కొనియాడారు. అలసటంతా పోయింది, నిజంగా అలసటంతా పోయింది. ఆ 15 నిమిషాలు నిజంగా బృందావనంలో ఉన్నామని చెప్పి ఒక అనుభూతిని తీసుకొని వచ్చినటువంటి చిన్నారులకి, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి మిత్రులారా, ఈ డిజిటల్ యుగంలో డివోషనల్గా తమ పిల్లల్ని సమాజంలో తీసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం మీద కొన్ని సంవత్సరాలుగా దాడి జరుగుతూ ఉంది. ఈ మధ్య ఒక చెప్పింది, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మించాలంటే సూర్యుడు చంద్రుడున్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది. దేవాలయాలు ఒకటేగా సనాతన ధర్మం అంటే, దేవాలయాలతో పాటు కళలని, కళాకారులను కూడా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పుడు చూడు కళలంటే ప్రతి ఒక్క సంవత్సరం ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం వెంకటేశ్వర కళా పరిషత్తుని మంచి నాటకాల పోటీ పెట్టి అందరినీ కూడా వాళ్ళ లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన ఆ ఘనత ఆయనకే వస్తుందని నాకు నా యొక్క పర్సనల్గా. అటువంటి కళా పరిషత్తు మొన్న ఫస్ట్ నాకే ఒక ఛాన్స్ రావడం అనేది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కొత్తపల్లి ఆయన రావడం, ఆఫీస్ రావడం, ఈసారి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసాం. మేము అనుకున్నంత బడ్జెట్ ఈఓ గారు ఇవ్వలేకపోయారు. అందుకోసం కూడా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, పోతే వెళ్ళినా సహాయం చేయమని చెప్పానంటే నేను వెంటనే తప్పకుండా చేస్తామని. ఎందుకు లేదు, రేణిగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రేణిగుంటలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరగనున్న శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా గంగమ్మ ఆలయ ప్రాంగణంలో బుధవారం రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో గంగమ్మ జాతర సందర్భంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా స్థానిక అధికారులతో కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్ర, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, సిఐ జయచంద్ర, ఎస్ఐ శ్రీనివాసులతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఆలయ కమిటీ చైర్మన్ సోలా మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారుల మధ్య చర్చలు జరిగాయి. వాహనాలని మనకి తిరుపతి నుంచి కాళహస్తి వైపు కానీ, కడప వైపు కానీ వెళ్ళే వాహనాలన్నీ కూడా రేణిగుంట ద్వారా వెళ్తాయి. వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. వీటన్నింటినీ అధిగమిస్తూ కొన్ని సూచనలు చేయడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి. మనకి నారాయణాద్రి హాస్పిటల్ దగ్గర నుంచి వార్తా క్రాస్ వైపు మీదుగా ఒక డైవర్షను, అట్లానే ఓల్డ్ చెక్ పోస్ట్ దగ్గర ఒక డైవర్షను మెయిన్ ట్రాఫిక్కి ఇవ్వడం జరిగింది. అట్లానే మన పట్టణంలో ఈ నడివీధి గంగమ్మ దగ్గర కొన్ని డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా ప్రజలు గమనించి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం కంటే కూడా ఇంకా ఎక్కువ ఘనంగా ఈ జాతర సంతోషంగా జరపడానికి పోలీసు వారితో సహకరించవలసిందిగా అన్ని శాఖల వారిని, అన్ని వర్గాల ప్రజలని కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధనకు మరో బలం చేకూరింది. ప్రాచీన గ్రంథాలను సంరక్షించేందుకు అత్యాధునిక బుక్ స్కానర్ను విశ్వవిద్యాలయం అందుబాటులోకి ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విభాగంలోని ప్రాచ్య పరిశోధన సంస్థ కోసం కొత్త స్కానింగ్ యంత్రం అందుబాటులోకి తీసుకువచ్చారు. రూసా 2.0 నిధులతో సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో ఈ అధునాతన పరికరాన్ని కొనుగోలు చేశారు. దీనిని ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య విజయభాస్కర్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, సంచాలకులు వెంకటేశ్వర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ఎస్వీయు ఆర్ట్స్ విభాగంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థ ఆణిముత్యం మన ప్రాచీన సంపదను భావితరాలకు అందించేందుకు ఈ అధునాతన స్కానర్ను ఏర్పాటు చేశాం. ఇకపై పురాతన గ్రంథాలు డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉంటాయని అన్నారు. ఇంత అధునాతనమైన స్కానింగ్ పరికరం రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ లేదు. చిరిగిపోయే స్థితిలో ఉన్న తాళపత్రాలు, పురాతన పుస్తకాలను డ్యామేజ్ కాకుండా స్కాన్ చేసే సాంకేతికతను అందిపుచ్చుకొని భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి లోకల్ బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,740 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,148 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,40,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 245 రూపాయలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చరిత్రలోనే తొలిసారి 150 ఏళ్ల ఘన చరిత్రకు నివాళి. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై వందే మాతరం ఆలాపన. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్. ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల. బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్. ఏపీకి తుఫాను ముప్పు, భారీ వర్షాలు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి. అవయవ దానంపై మరింత అవగాహన కల్పిద్దాం. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.